నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చౌదరిగూడ నారపల్లి దగ్గరలోని ఒక మంచి లేఅవుట్లో G+2 హౌస్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ బిల్డింగ్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 4 ఇయర్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK రావడం జరిగింది. స్పేషియస్ ఉన్నటువంటి హాల్ రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK కానీ ఇక్కడ పార్టీషన్స్ అనేది ఇవ్వకుండా కంప్లీట్గా మనకి బిగ్ సైజ్ హాల్ అనేది రావడం జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ బిల్డింగ్ ముందర రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. ఈ బిల్డింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK రావడం జరిగింది. స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు, పార్కింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ 3 వాష్రూమ్స్ రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి కంప్లీట్గా బిగ్ సైజ్ హాల్ రావడం జరిగిందండి. అండ్ సెకండ్ ఫ్లోర్లో బిగ్ సైజ్ హాల్ రావడం జరిగింది. ఇక్కడ హాస్టల్ కింద రన్ చేస్తున్నారు కాబట్టి పార్టీషన్స్ ఇవ్వలేదండి. ఫస్ట్ ఫ్లోర్లో వాష్రూమ్ ఉంటుంది అండ్ సెకండ్ ఫ్లోర్లో వాష్రూమ్ ఉంటుందండి. మీరు ఈ బిల్డింగ్ కొనుక్కొని హాస్టల్గా రన్ చేసినట్లయితే మంత్లీ 80,000 to 1 lakh వరకు రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి సోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ పక్కన వచ్చేసి మనకి వాకబుల్ డిస్టెన్స్లో అంటే జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అనురాగ్ యూనివర్సిటీ ఉంటుంది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పవచ్చు. వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా క్లియర్ గా కవర్ చేసి రేటు విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. పార్కింగ్ ఏరియా దగ్గర వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా నీట్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి తాండూర్ బండల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది అండ్ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. హౌస్ కి సంబంధించిన మెయిన్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్గా వుడ్తో చేయించారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి స్టేర్ కేస్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి హాల్ ఏరియా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది అండ్ ఇక్కడ గమనించినట్లయితే పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి స్పేషియస్ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కిచెన్ ఏరియా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారండి. కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ రావడం జరిగిందండి. బెడ్రూమ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు అనేది రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. హాల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము. హాల్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. బెడ్రూమ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది అండ్ వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్లయితే చుట్టూ ఇక్కడ గ్రిల్ అనేది చేయించడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ అంతా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి వెస్ట్ కు రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. అక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి హాస్టల్ కింద యూజ్ చేస్తున్నారు. ఇక్కడ హాల్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా కవర్ చేద్దాం అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇది వచ్చేసి హాస్టల్ కింద రన్ చేస్తున్నామని చెప్పారు కదా, సో దానికి సంబంధించినటువంటి బెడ్స్ అన్ని ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది అండ్ ఈ బిల్డింగ్ అనేది రెంట్కి ఇచ్చుకున్నట్లయితే మనకి మంత్లీ 30,000 రెంట్ వస్తుంది. ఒకవేళ హాస్టల్ కింద రన్ చేసినట్లయితే 80,000 to 1 lakh ప్రాఫిట్ అనేది వస్తుందండి ఎవ్రీ మంత్. బిల్డింగ్ యొక్క రేట్ అనేది 1,60,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి బిల్డింగ్ అనేది పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.